హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది పెసరకట్టు చారు. ఇది పెసర చారు. ఇదిగోండి పెసరపప్పు ఏం వేయకుండా ఉడకబెట్టుకున్నాను. ఒక కప్పు పెసరపప్పు ఇదిగోండి పేస్ట్ లాగా ఉడకబెట్టాను. దీంట్లో ఒక కప్పు చింతపండు పులుసు తీసుకున్నాను. చిన్న బెల్లం ముక్క, ఒక్కటే ములక్కాడని ఒక 5-6 పీసులుగా ఒక ఉడుకు రానిచ్చి తీశాను. దీంట్లోకి 2 టమాటాలు, మిరియాలు, 4 మెంతి గింజలు, ధనియాలు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఎంత కావాలో అంత వేసుకోవాలి. అల్లం పచ్చిమిరకాయ గ్రైండ్ చేసింది కొంచెం 1 స్పూన్ వేసుకోవాలి. పోపు దినుసులు మినప్పప్పు జీలకర్ర, ఆవాలు, మిరపకాయ, కరివేపాకు, ఇంగువ అండి. ఇవ్వండి కరివేపాకు, పసుపు, ఉప్పు రుచికి సరిపడా, అంతేనండి. కొంచెం మెంతులు, ఆవాల పొడి కూడా వేసుకోవాలి. తయారు చేసుకున్నామండి. నూనె వేసుకుందాం. నూనె మొత్తం వేసేస్తున్నాను. పోపు అక్కర్లేదండి. కావాల్సిన వాళ్ళు కొంచెం నీటితో ఇంగువ పోపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. నేను వేయటం లేదు, ఇంతేనండి. వేస్తున్నాను. దీంట్లో కొంచెం మెంతి గింజలు కూడా వేసానండి, చెప్పలేదు. వేసవికాలం కదండి, కొంచెం చలవ చేస్తుంది. ఈ టైంలో చేసుకుంటే ఇది. దీంట్లో పెసరపప్పు కదా, కొంచెం ఇది అవ్వకుండా, గ్యాస్ ఇది అవ్వకుండా అల్లం కొంచెం కారం వేరే వేయకుండా పచ్చిమిరకాయలది 1 స్పూన్, 1/2 స్పూన్ లెక్క అండి వేసాను. దీంట్లో కరివేపాకు, 4 పచ్చిమిరకాయ చీలికలండి. ఇది అదే కారం అండి. కొందరికి చప్పగా అనిపిస్తుంది కదా, అందుకని కొంచెం అట్లాంటివి వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఇంగు ఎక్కువ వేసాను. ఇంగు వేసుకోవాలి. దీంట్లోనే టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసుకొని వెంటనే చింతపండు పులుసు ములక్కాడ వేసుకోవాలండి. పసుపు, చాలా ఈజీ. ఉప్పు అండి, ములక్కాడ, కొంచెం బెల్లం పొడి, మెంతులు, ఆవాలు, మెంతుల పొడి, మెంతులు, ఆవాలు కాదు, మెంతులు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసిన పొడి 2 స్పూన్లు వేసుకుంటాను. చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలంటే పోసుకొని ఇలా మగ్గనిద్దాం. ముందు కొంచెం ఆ ముక్క ఉడుకుతుంది. ఇదిగోండి సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. ఇదిగోండి తీసేస్తున్నాను మూత. ఇదిగోండి ఉడికినాయి. ఇప్పుడు మనం ఇందాక ములక్కాడ ఉడకబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు కూడా వేసేసాను. ఈ పెసరపప్పు ఇది ఉంది కదా గుజ్జు, ఇది వేసేసుకున్నాం. ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలండి. అల్లం పచ్చిమిరకాయలు కొంచెం గ్రైండ్ చేసి ఉంది కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు బాగా నీళ్ళు పోసుకొని కలిపెట్టుకోవాలి. ఆ పొడి ఎంత వేసుకోలేకపోయినా పర్వాలేదు, నేను కొంచెం వేసాను పొడి. కొంచెం ఘాటుగా ఉండాలి కదా, ఉట్టిగా ఇట్లా కాకుండా ఉండాలని వేసాను. ఇంకొంచెం నీళ్ళు అండి, ఇంకొంచెం నీళ్ళు పోసాను. ఇప్పుడు మరగనిద్దాం. ఉప్పు, పసుపు చూసుకోవాలి. ఉప్పు చూసుకుంటూ కావాలంటే వేసుకోవచ్చు, ఇంతేనండి. ఇప్పుడు ఇది మరిగితే సిమ్లో మరగనియాలి, అడుగంటకుండా. మళ్ళీ మూత పెట్టుకొని ఒక్కసారి చూసుకుందాం. వేడికి అన్నిటికి అయితే బాగుంటుంది వేసవికాలం. ఇది మటుకు ట్రై చేయండి. చూడండి మూత తీసేసాను. చూడండి ఎంత బాగా మరుగుతుందో. కొంచెంసేపు చిక్కబడుతుంది, పెసరపప్పు కదండి, చిక్కబడుతుంది. ఇంతేనండి. కొత్తిమీర వేసుకుందాం. ఇంతేనండి పెసరపప్పు కట్టు, పెసరపప్పు చారు అనేది ఇంతేనండి. ట్రై చేయండి. చాలా ప్లస్ వేసవికాలం కదండి, ఆరోగ్యానికి మంచిది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి.
ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.